హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజు ఈ నీట్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో చూద్దాము. సో, ముందుగా మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన అప్డేట్ ఏంటి అనంటే, నిన్న మనకి సెకండ్ రౌండ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేయడం జరిగింది గదా! సో, అదంతా మీరు ఆల్రెడీ చూసుకొనే ఉంటారు. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే ఓకే. ఇది మేజర్ లిస్ట్ అనమాట. అంటే మొత్తం మెయిన్ సీట్ అలాట్‌మెంట్ ఎక్కడెక్కడ, ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్ అలాట్ అయింది ఏంటి అనేది. సో, ఇదేమో ఫస్ట్ రౌండ్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్నది. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన వాళ్ళకి అప్‌గ్రేడ్ అయినట్లయితే ఇక సెకండ్ రౌండ్‌లో అప్‌గ్రేడెడ్ అని వస్తుంది. సో, ఇక్కడ రిమార్క్స్ కాలమ్‌లో డిడ్ నాట్ ఆప్ట్ ఫర్ అప్‌గ్రేడేషన్ అని ఉన్నట్లయితే అది వాళ్ళు ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే వచ్చిందో దాంతోనే సాటిస్ఫై అయినారు కాబట్టి వాళ్ళు సెకండ్ రౌండ్‌కి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోలేదు. సో, ఇక్కడ ఫస్ట్ రౌండ్ రిమార్క్స్ కాలమ్‌లో వచ్చేసి రిపోర్టెడ్ అని ఉంది. అంటే వీళ్ళు కాలేజ్‌లో రిపోర్ట్ చేశారు. బట్ ఇంకా అప్‌గ్రేడేషన్ అవసరం లేదనేది వదిలేశారనమాట. సో, వాళ్ళకది సీటు అలాగే ఉంటుంది. సో, ఎవరైతే మళ్ళీ అప్‌గ్రేడేషన్ కోసం పెట్టుకున్నారో అలాంటి వాళ్ళకి అప్‌గ్రేడ్ అవుతూ ఉంటుందనమాట. ఇన్ కేస్ వాళ్ళ సీట్ అవైలబిలిటీని బట్టి. సో, ఇక్కడ చూడండి అప్‌గ్రేడెడ్ అని ఇక్కడొచ్చింది. సో, ఈ విధంగా ఇంతకుముందు ఇతనికి ఎయిమ్స్ భోపాల్‌లో ఉండే. ఇప్పుడు ఇతనికి అటల్ బిహారీ వాజ్పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సీట్ అలాట్ అయిందనమాట. సో, ఈ విధంగా మీరు ఇదంతా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దీంట్లో మీకు సంబంధించినటువంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే అవి రిపోర్ట్ చేయడానికి మీకు ఒక మెయిల్ ఐడీ గూడా ఇవ్వడం జరిగిందనమాట. అది ఈరోజు మార్నింగ్ 18 సెప్టెంబర్ 2025 మార్నింగ్ వరకు మీరు ఈ మెయిల్ ఐడీకి ఒక మెయిల్ పెట్టొచ్చనమాట. ఓకే. సో, దాని తర్వాత మళ్ళీ ఇంకా ఫైనల్ అలాట్‌మెంట్ అనేసి అది ఫిక్స్ అయిపోతారు. ఏం లేకపోతే. సో, ఈ లోపల ఏదైనా ఉన్నట్లయితే మీరు అప్డేట్ చేసేయండి. మేబీ ఆల్రెడీ మనకి టైం గూడా అవుతుంది. సో, నిన్న మీరందరూ చూసుకొని ఉంటారనేసి నేను ఇప్పటివరకు చెప్పలేదు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక సెకండ్ రౌండ్‌లో సీట్ ఎవరికైతే అలాట్ అయిందో, ఆ సీట్ అలాట్ అయిన వాళ్ళు 18థ్ నుంచి 25థ్ లోపు ఓకే. ఈ రోజు నుంచి 25థ్ వరకు మీరు అలాట్ అయిన కాలేజ్‌లో మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందనమాట. అప్పుడే మీ సీటు మీకు కన్ఫర్మ్ అయినట్లు మీరు అనుకోవచ్చు. ఇకపోతే మనకి థర్డ్ రౌండ్ ఏదైతే ఉందో, ఈ థర్డ్ రౌండ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 29థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది 5థ్ వరకు ఉంటుంది. 5థ్ అక్టోబర్ వరకు. సో, చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి 30థ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది గూడా మనకి 5థ్ అక్టోబర్ వరకు ఉంటుందనమాట. దాని యొక్క రిజల్ట్స్ 8థ్ అక్టోబర్‌న వస్తాయి. తర్వాత 9థ్ నుంచి 17థ్ అక్టోబర్ వరకు రిపోర్టింగ్ ఉంటుంది. ఇది మనకి థర్డ్ ఫేజ్‌కి సంబంధించినటువంటి థర్డ్ రౌండ్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇక మనకి తెలంగాణకొచ్చేసరికి అప్డేట్స్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా అంటే సి కేటగిరీ వీటికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ నిన్న మనకి పోస్ట్ చేయడం జరిగింది. సో, ఆ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి మనము చూసే ముందు మనకి ఏ కేటగిరీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్ అనమాట. సో, ఇప్పటివరకు నిన్న, ఈరోజు 3 డేస్ టైం ఇచ్చారు కదా! సో, ఎవరైనా ఇప్పటివరకు ఆప్షన్స్ పెట్టినట్లయితే ఈరోజు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. నైట్ 11:30 వరకు కూడా మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. 11:30 18థ్ సెప్టెంబర్ వరకు అనమాట. సో, ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ప్రీవియస్ వీడియోస్‌లో అన్నీ చాలా వరకు మాట్లాడుకున్నాం కాబట్టి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ వీడియోస్ చూడండి. రైట్. ఇక మనం బి కేటగిరీకి సంబంధించిన న్యూస్‌కెళ్ళిపోదాము. సో, బి కేటగిరీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనమాట ఇది. ఇది జస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే. ఎవరైతే అప్లై చేశారో దాంట్లో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ ఈ లిస్ట్‌లో పెట్టడం జరిగిందనమాట. ఓకే. సో, ఈ లిస్ట్‌లో మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు 19థ్ వరకు ఈవినింగ్ 5:00 వరకు మీకు టైం ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా మీరు ఈ మెయిల్‌లో గాని లేదనంటే ఈ మెయిల్‌కి ఆ ఇష్యూస్ ఏంటి అనేది మీరు అప్లోడ్ చేసినట్లయితే తప్పకుండా మీకు అవి రెక్టిఫై చేయడం జరుగుతుంది. మరి దీంట్లో ఉన్న వాళ్ళకి ఇష్యూస్ ఏముంటాయనంటే దాదాపు దీంట్లో ఉన్న వాళ్ళకి ఇష్యూస్ ఏమి ఉండకపోవచ్చు. బట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇష్యూస్ ఉండి నాట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళ లిస్ట్ సెపరేట్‌గా పెట్టడం జరిగిందనమాట. సో, దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఎంతమంది ఉన్నారంటే ఒక 86 మంది ఉన్నారు. 86 మెంబర్స్ ఉన్నారు. సో, వీళ్ళకి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఈ ఇష్యూస్ ఏంటి అనంటే ఒకసారి చూసుకోండి. ఈ లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. ర్యాంక్ 54,000 అండి. 54,000, 83,000, 91,000, 1,00,000, 110, 113 ఇలా ఉన్నాయి. వీళ్ళ ఇష్యూ ఏంటి అనంటే ఇక్కడ చూడండి నో 9థ్ క్లాస్ బోనఫైడ్ ఇది బోనఫైడ్ పెట్టలేదంట. ఇంకా ఇలాంటి అంటే ఇలా ఫేక్ చేసే వాళ్ళనైతే మనం ఏమీ చేయలేము. సో, వాళ్ళకి మనం ఇచ్చే సలహా ఏం లేదు. ఇన్ కేస్ జెన్యూన్‌గా ఉండి మీరేమైనా మిస్టేక్ చేసినట్లయితే ఈ రిమార్క్స్ కాలంలో చూసుకోండి.
దీంట్లో ఉన్న ప్రకారంగా మీరు ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయింది, నో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని అంటే మీరు 10th క్లాస్ మెమో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే ఎస్ఎస్సి మెమో విత్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ నాట్ సబ్మిటెడ్. సో అంటే మీరు తెలంగాణలో చదివారా లేకపోతే ఎక్కడ చదివారా ఏంటి అనే దాని మీద డిపెండ్, అంటే దీని మీద డిపెండ్ అయ్యి అది డిసైడ్ అవుతుంది. కాబట్టి మీరు 10th లేకుండా అయితే మీరు ఇంటర్ చేయరు కదా. కాబట్టి అదేదో అప్లోడ్ చేయండి. మేబీ మీరు అప్లోడ్ చేసినా కూడా అది క్లారిటీ లేకపోయి ఉండొచ్చు. సో ఆ క్లారిటీ ఉన్నట్లయితే కొంచెం అది కన్సిడర్ చేయడానికి ఉంటుంది. మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయడం, లేకపోతే ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి మీరు ఇమ్మీడియట్గా పంపించేసేయండి. ఓకే, ఇది మెయిల్ ఐడి అనమాట. సో మీకు టైం కూడా ఎక్కువ లేదు. రేపు సాయంత్రం 5 గంటల వరకే ఉంది, 19th ఈవినింగ్ 5 o'clock వరకు. కాబట్టి మీరు ఈ లిస్ట్లో మీరున్నట్లయితే దయచేసి అది ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక అటెండమ్, మనకి మెరిట్ లిస్ట్కి అటెండమ్ ఇచ్చారు. దీంట్లో ఇంకొక ఇద్దరు క్యాండిడేట్స్ని యాడ్ చేయడం జరిగిందనమాట. ఈ ఇద్దరు క్యాండిడేట్స్ని కూడా మనం దీంట్లో కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, దీంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు అని అంటే మనకి 6,362 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఇద్దరిని కూడా కలిపితే 6,364 మంది అవుతారనమాట. సో అయితే వీళ్ళ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒక చిన్న డేటా మనం చెక్ చేయడం జరిగిందనమాట. సో ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 4,158 మంది ఉన్నారు. ఓకే, ఇంక్లూడింగ్ ద 2 persons. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 2,206 మంది ఉన్నారు. మొత్తం కలిపి 6,364 మంది, 63, 64 ఇది ఫిగర్ అనమాట. ఫైనల్గా ఏది బి అండ్ సి కేటగిరీకి అప్లై చేసిన వాళ్ళ యొక్క సంఖ్య. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనకి కేటగిరీ వైజ్, అఫ్ కోర్స్ మీకు బి కేటగిరీలో కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీ అనేది ఉండదు. బట్ మనకి దాంట్లో డేటా ఇచ్చారు కాబట్టి ఇక్కడ బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ అనేది. సో దాన్ని కూడా నేను ఒకసారి చూద్దాము, అసలు ఏ కేటగిరీ వాళ్ళు ఎంతెంతమంది ఈ బి అండ్ సి కేటగిరీస్కి అప్లై చేస్తున్నారు అని చెక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ బీసీఏ 225, బీసీబీ 610, బీసీసీ 68 ఓన్లీ, అండ్ బీసీడీ 580, బీసీఈ 697. ఓకే, బీసీఈ ఎక్కువ ఉన్నారు చూడండి బీసీ అన్నిట్లో. తర్వాత ఓబీసీ అని చెప్పేసి మనకి 374. ఈ ఓబీసీ అని అంటే వీళ్ళంతా కూడా దాదాపు అవుట్ స్టేట్ క్యాండిడేట్స్ అయి ఉంటారు, వేరే స్టేట్ వాళ్ళు. నెక్స్ట్ ఓసీ 3,177. దీంట్లో కూడా చాలామంది బయట వాళ్ళే ఉన్నారు. అది కూడా ఎంతమంది ఉన్నారని చూపిస్తాను మీకు. ఎస్సీలో 424, ఎస్టీలో 207. మొత్తం ఈ విధంగా. దీంట్లో కోర్స్ వీళ్ళ కేటగిరీ యాడ్ చేయలేదనుకుంటా ఇందాక, ఒక్క నిమిషం. ఇది కదా, బీసీఈలో ఒకరు, ఎస్సీ 2లో ఒకరు, బీసీఈలో ఒకరు, ఎస్సీలో ఇంకొకరు. సో ఇది 6,364 ఇంతమంది మొత్తం కేటగిరీ వైజ్ ఉన్నారు. సరే, అసలు కేటగిరీ అనేది ఇక్కడ కన్సిడర్ చేయరు ఈ కోటాలో. బి అండ్ సి కేటగిరీలో ఈ కోటా, రిజర్వేషన్ కోటా అనేది ఉండదు. ఓకే, రైట్. ఇక ఉండేది ఏంటి అని అంటే మనకి నాన్ లోకల్, లోకల్ అనమాట. ఇక్కడ ఓయూ అని ఉన్నదంతా కూడా వీళ్ళంతా లోకల్ క్యాండిడేట్స్ అనమాట, ప్యూర్ తెలంగాణ స్టూడెంట్స్. వీళ్ళు 3,621 మంది ఉన్నారు. సో దీంట్లో కూడా యాడ్ చేయలేదు, నేను మర్చిపోయాను, సారీ. వీళ్ళు లోకల్ నాన్ లోకల్ అనేది అయితే ఇవ్వలేదు మరి ఇక్కడ. సో ప్రస్తుతానికి లోకల్ అనుకుందాము. లోకల్ అనుకొని దీంట్లో యాడ్ చేద్దాము. ఇద్దరిని యాడ్ చేస్తే ఇంత అవుతుంది. సో మొత్తం ఇంత 6,364. నాన్ లోకల్సే చూడండి 43% ఉన్నారు ఆల్మోస్ట్. ఓకే, 43% అని అంటే చూడండి, ఆల్మోస్ట్ 43 ఏమో ఇక 50 అనుకోవచ్చు. 43, ఇదేమో 57%. సో ఈ విధంగా నాన్ లోకల్స్ అంతా ఇప్పుడు ఏ కేటగిరీలో అసలు ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళంతా వచ్చి బి కేటగిరీలో అప్లై చేశారనమాట. ఓకే, సో దీనివల్ల మరి నష్టమా మనకి అని అంటే కొంత నష్టమే ఉంది. అది ఎలాగనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను, చూడండి. సో ఇది ఈ విధంగా మనకి నాన్ లోకల్, లోకల్. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ముస్లిం మైనారిటీ ఎంతమంది ఉన్నారని చూసినట్లయితే మనకి 1,454 ముస్లిం మైనారిటీ ఉన్నారు. దెన్ ఎన్ఆర్ఐ కోటాకి అప్లై చేసిన వాళ్ళు 1,299 మెంబర్స్ ఉన్నారనమాట. తర్వాత ఏసీడిఎస్ ఆర్మీ డెంటల్ కాలేజ్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 98 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఇవి మనకి ఓవరాల్గా ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ డేటా అనమాట. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ఎన్ని సీట్లు ఉంటాయి బి కేటగిరీలో అనేది ఒక్కసారి వెరిఫై చేసి చూద్దాము.
సో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్. ఓకే, బి అండ్ సి కేటగిరీ లాస్ట్ ఇయర్ది. ఇది ఈ ఇయర్ది ఇంకా రాలేదు. ఇది జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ది మీకు చూపిస్తున్నాను. సో ఈ ఇయర్ది మనకి ఇప్పుడు మెరిట్ లిస్ట్, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే వస్తుందో దాని తర్వాత సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. ఎందుకనంటే దీంట్లో మనకి ఓన్లీ ప్రైవేట్ కాలేజెసే ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉండవు. ఓకే, తెలుసు కదా, బి అండ్ సి కేటగిరీలో గవర్నమెంట్ కాలేజెస్ ఉండవు మన దగ్గర, ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. అయితే ఈ ప్రైవేట్ కాలేజెస్ మనకి కొత్తగా వచ్చినవి అయితే ఏం లేవు ఈ సంవత్సరం. ఓన్లీ కొడంగల్ గవర్నమెంట్ కాలేజ్ ఒకటి వచ్చింది కాబట్టి అది దీనికి సంబంధం లేదు, దాన్ని వదిలేయచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఈ సంవత్సరం లేదు మనకి లిస్ట్లో, పర్మిషన్ రాలేదన్నమాట. సో అది వదిలేస్తే మిగిలినవన్నీ కూడా దాదాపు మనకి లిస్ట్లో ఉన్నట్లే. ఇవన్నీ ఉన్నాయి, మొత్తం 21 ఉంటాయి. ఇక్కడ 20 ఒకటి తీసేస్తే 20 అవుతాయి. సో ఇప్పుడు ఈ ఫాదర్ కొలంబోని మనం తీసేసినట్లయితే ఇవి మనకు ఉన్నటువంటి నంబర్ ఆఫ్ సీట్స్. ఓకే, బి కేటగిరీలో మనకి లోకల్ అన్రిజర్వ్డ్ అని అంటే నాన్ లోకల్ వాళ్ళు దీంట్లో మాత్రమే తీసుకోవాలి. నాన్ లోకల్ వాళ్ళకి దీంట్లో ఈ కోటాలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ సీట్స్కే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 179 సీట్స్కి మాత్రమే బయట స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, దీంట్లో లోకల్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు, తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇద్దరు ఈ 179 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇది జస్ట్ టెంటేటివ్ లాస్ట్ ఇయర్ డేటా అండి, గుర్తుపెట్టుకోండి. ఇదే ఒరిజినల్ కాదు, ఈ సంవత్సరం వచ్చేది. మళ్ళీ మనము దానిపైన కూడా అనాలిసిస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక ఐడియా కోసం మీకు ఈ డేటా అంతా చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 179 సీట్స్కి లోకల్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, బట్ ఇక్కడ ఈ 985 సీట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఓన్లీ మన లోకల్ స్టూడెంట్స్ మాత్రమే, తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. రైట్, సో ఇక ఇది వదిలేస్తే మనకి నెక్స్ట్ సి కేటగిరీ. ఈ సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటా అంటారు, బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా అంటారు. సో ఈ సి కేటగిరీకి వచ్చేసి దాదాపు 511 సీట్లు అయితే ఉంటాయి. సో ఇవి అన్నీ కూడా ప్రైవేట్ నాన్ మైనారిటీ కాలేజెస్. ఓకే, ఇక కిందకు వచ్చినట్లయితే అన్ఎయిడెడ్ మైనారిటీ కాలేజెస్. ఇక్కడ మనకి మైనారిటీ కాలేజెస్ 4 కాలేజెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. డెక్కను, షాదను, అయాను, విఆర్కే ఫీమేల్ కాలేజ్, అదే ఉమెన్ కాలేజ్ అనమాట. ఇవి ఓన్లీ అమ్మాయిలకే ఇస్తారు సీట్లు. అయితే దీంట్లో బి కేటగిరీలో వచ్చేసి 114 సీట్లు ఉంటాయి. అన్రిజర్వ్డ్లో బి కేటగిరీ లోకల్లో 114, అన్రిజర్వ్డ్లో 22 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా సి కేటగిరీకి వచ్చేసరికి 84 సీట్స్ ఉన్నాయి. ఓకే, రైట్. ఇక మనకి ఇంకొక కాలేజ్ ఏంటి అని అంటే నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ. ఓకే, ఈ అనురాగ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ అనమాట. ఈ పైన ఉన్న కాలేజెస్ అన్నీ కూడా మన కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్. బట్ ఇదొక్కటి మాత్రం మనకి అనురాగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని అఫిలియేటెడ్ అనమాట. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనకి లోకల్లో 38 సీట్స్ ఉంటాయి. ఓకే, అన్రిజర్వ్డ్లో 90 సీట్స్ పెట్టుకున్నారు. అండ్ ఎన్ఆర్ఐ కోటాలో 22 సీట్లు ఉన్నాయి. మొత్తం దీంట్లో 150 సీట్లు ఉంటాయి. అయితే దీని ఫీ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి సో నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి 15 lakhs పర్ యానం ఉంటుంది బి కేటగిరీకి, అండ్ 22.5 lakhs పర్ యానం ఫర్ సి కేటగిరీ అనమాట, యాజ్ పర్ జిఓ నంబర్ 40. ఓకే, సో ఇది మనము దీనికంటే మిగిలిన కాలేజెస్ అన్నిటికీ డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, దీనికి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. 15 lakhs ఉంటుంది. అంటే ఈ నీలిమ గురించి ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఇది అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ, అండ్ బి కేటగిరీ ఫీజు 15 lakhs, సి కేటగిరీ ఫీజు అంటే ఎన్ఆర్ఐ ఫీజు 22.5 lakhs అనమాట. ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు చూసి జాగ్రత్తగా పెట్టుకుంటారని దీన్ని పర్టికులర్గా చెప్తున్నాను. సో రైట్, ఇక మనకి ఇవన్నీ అయిపోయాయి కదా. ఇక్కడ ఈ లోకల్ నాన్ లోకల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. ఇందాక నేను స్టాటిస్టిక్స్లో మీకు చూపించినట్లు లోకల్లో ఎంతమంది ఉన్నారు, నాన్ లోకల్లో ఎంతమంది ఉన్నారు అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ 2741 మంది ఉన్నారు. ఓకే, ఒక్కసారి మనము ఈ లిస్ట్ చూద్దాము. ఇదే కదా మనకి వచ్చిన లిస్టు. దీంట్లో 542 ఇతని ర్యాంకు 16,270. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. మేబీ వీళ్ళంతా ఈ టాపర్స్ అంతా కూడా ఆల్ ఇండియా కోటాలో కానీ లేదంటే ఇక్కడ చూడండి ఈ లోకల్ నాన్ లోకల్ కోటా కాలం ఏదైతే ఉందో దీంట్లో చూసినట్లయితే ఈ ఫస్ట్ 5 కూడా నాన్ లోకల్సే ఉన్నారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఒక్కరు
ఫీమేల్ క్యాండిడేట్ అనమాట. సో మేల్ ఫీమేల్ కూడా మనకు పెద్దగా డిఫరెన్స్ ఏం రాదు. లోకల్ నాన్ లోకలే కూడా చూడాలి. ఈ రిజర్వేషన్ అయితే అసలే ఉండదు. సో ఒక్కరు 6వ నంబర్లో మనకి ఓయూ క్యాండిడేట్ ఒకరు ఉన్నారు. మళ్ళీ 7, 8 నాన్ లోకల్, 9 లోకల్, తర్వాత మళ్ళీ 2 నాన్ లోకల్, తర్వాత ఒక్కరు లోకల్, తర్వాత మొత్తం ఇక్కడ నుంచి చూడండి నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ ఇక్కడ దాకా నాన్ లోకల్ 22 వరకు. ఓకే, ఇక్కడ నేను ఒక్కసారి ఇలా స్లోగా స్క్రోల్ చేస్తుంటాను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లోకల్ ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతూ ఉంటుంది. సో టాపర్స్ లిస్ట్లో అప్ టు మనకి 1 lakh దాకా కూడా చూడండి, 1,80,000 దాకా వచ్చాము ర్యాంక్. ఆల్ ఇండియా ర్యాంక్ 89,000, 90,000 మొత్తం నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ చూడండి. ఓకే, ఇదిగోండి 1 lakh దాటిన తర్వాత కూడా మనకి మొత్తం నాన్ లోకలే ఎక్కువ ఉన్నాయి. చూసారా, నాన్ లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి నంబర్ ఫిల్టర్ చేసి చూద్దాము. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒక 5 lakhs ర్యాంక్ వరకు ఎంతమంది ఉన్నారని చూద్దాము. నాన్ లోకల్ 791 మంది ఉన్నారు, లోకల్ ఏమో 1790. ఓకే, ఇది 5 lakhs లోపల. ఇన్ కేస్ 3 lakhs లోపల చూసుకున్నట్లయితే లోపల చూస్తే చూడండి, నాన్ లోకల్ 1336 మెంబర్స్ ఉన్నారు. అంటే టాపర్స్లోనే ఎక్కువ నాన్ లోకల్స్ వచ్చి ఇక్కడ అప్లై చేశారనమాట. ఇక్కడ అంటే మన సీట్లు మొత్తం వాళ్ళు తీసుకుపోదామని ప్లాన్లో ఉన్నారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే మాట్లాడాను యాక్చువల్గా. ఎందుకనంటే ఇక్కడ చూడండి 179 సీట్స్ ఉన్నాయి. ఓకే, ఇవి ఒక 985 సీట్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ 985 సీట్స్ ఎట్లాగో తెలంగాణ స్టూడెంట్స్కే ఇస్తారు. అయితే ఈ 179 సీట్స్లో నుంచి ఎంతమంది తెలంగాణ స్టూడెంట్స్కి ఆ 179 సీట్స్ వస్తాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా మీకు? సో దీంట్లో ఎక్కువ మందికి, ఓకే, దీంట్లో ఎక్కువ మందికి తెలంగాణ వాళ్ళకి సీట్లు రావాలి అని అంటే తెలంగాణ స్టూడెంట్స్ టాప్లో ఉండాలి మెరిట్ లిస్ట్లో. కానీ టాప్లో చూసారు కదా, మ్యాక్సిమం నాన్ లోకల్సే ఉన్నారు. ఓకే, ఆ నాన్ లోకల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ సీట్లన్నీ కూడా బయట వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ బి కేటగిరీలో అదేవిధంగా ఒకసారి ఇప్పుడు ఇందాక 3 lakhs వరకు చూసాం కదా, 2 lakhs వరకు చూద్దాం ఒకసారి. టూ ల్యాక్స్లో తీసుకున్నా కూడా 1755 నాన్ లోకల్స్ ఉన్నారు, అండ్ లోకల్స్ ఏమో 3468 ఉన్నారు. ఓకే, ఇన్ కేస్ మనము యా 1 lakh లోపల చూద్దాం ఒకసారి. 1 lakh లోపల చూస్తే నాన్ లోకల్స్ 2533 మంది ఉన్నారండి. సారీ ఫిల్టర్ కూడా చేసి చూద్దాం ఉండండి. చూడండి, సారీ నేను గ్రేటర్ దాన్ పెట్టాను, లెస్ దాన్ పెట్టాల్సింది. ఐఎమ్ సారీ. యా, ఇక్కడ ఎంతమంది వచ్చారు మనకి నాన్ లోకల్స్? 208 మంది. ఏది 1 lakh లోపల. ఓకే, ఇందాక సారీ నేను గ్రేటర్ దాన్ పెట్టాను, ఇప్పుడు మనం లెస్ దాన్ పెట్టాలి. సో అదేవిధంగా 2 lakhsలో చూద్దాము. 2 lakhsలో చూసుకున్నట్లయితే 986 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నాన్ లోకల్స్ ఉన్నారు. 3 lakhs లోపల చూసుకున్నట్లయితే 1400 ఉన్నారు, 1405 మెంబర్స్. సో అసలు సీట్లు ఎన్ని ఉన్నాయి? 179 ఉన్నాయి. ఓకే, 179 సీట్స్ అని అంటే మీకు చాలా తక్కువ అనమాట. దాంట్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూద్దాం. ఇది 1 lakh లోపల తీసుకుందాం ఒకసారి. 1 lakh లోపల 1 lakh లోపల తీసుకున్నట్లయితే నాన్ లోకల్స్ 208 మంది ఉన్నారు, ఓయూ లోకల్స్ ఏమో 24 మంది ఉన్నారు. చూడండి, అంటే మ్యాక్సిమం సీట్లు సపోజ్ ఇంకా కొంచెం దీన్ని కట్ డౌన్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh కదా, 80,000 పెట్టి చూద్దాం. 80,000 ర్యాంక్ లోపల
69 మంది నాన్ లోకల్స్ ఉన్నారు. 13 మంది మాత్రమే లోకల్స్ ఉన్నారు. అఫ్‌కోర్స్ దీంట్లో ఈ టాపర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది ఆల్ ఇండియా కోటాకెళ్ళొచ్చు. లేదనంటే ఒకవేళ వీళ్ళు మన ఇందులో అంటే ఈ ర్యాంక్ లోపల ఎవరైనా తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళు తెలంగాణ ఏ కేటగిరీలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. జనరల్‌గా మనకి ఒక 1,20,000 లోపు ర్యాంకు తీసుకున్నట్టయితే మనం ఓన్లీ నాన్ లోకల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంతవరకు తీసుకొని చూద్దాము. సో, నాన్ లోకల్ 390 మెంబర్స్ ఉన్నారండి. ఏది 1,50,000 లోపు. ఓయూ లోకల్స్ తీసుకున్నట్లయితే 41 మంది మాత్రమే ఉన్నారు. 41,000 1,00,000 అర్థమవుతుందా మీకు? 1,50,000 ర్యాంక్ వరకు తీసుకుంటే నాన్ లోకల్స్ 390 మెంబర్స్ ఉంటే లోకల్స్ ఏమో 41 మెంబర్సే ఉన్నారు. సో, కాంపిటీషను ఏ రకంగా ఉందనేది చూడండి. తెలంగాణ బి కేటగిరీకి ఈ రేంజ్‌లో కాంపిటీషన్ ఉంది. అయితే నా పాయింట్ ఏంటి అనంటే, ఇప్పుడు ఎంతమంది అసలు అంటే ఈ టాపర్స్ అంతా మన దాంట్లో చాలా తక్కువ ఉన్నారండి. అది ఒకటి ఇప్పుడు బాధాకరమైన విషయము. ఈ 179 సీట్స్‌లో మన తెలంగాణ స్టూడెంట్స్‌కి ఎన్నొస్తాయి అనేది ఇక్కడ చాలా మెయిన్ పాయింట్. సో, ఎనీవే ఇంక మనం చేసేదేం లేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆ విధంగా ఉంది కాబట్టి సో, దీంట్లో మరి ఒక కనీసం 70 సీట్లన్నా వస్తాయా? లేకపోతే 20 సీట్లు చూసారు కదా ఇందాక 40 మంది ఉన్నారు. వాళ్ళు 300 మంది ఉంటే మన తెలంగాణ వాళ్ళు 40 మంది ఉన్నారు. సో, యాక్చువల్‌గా ఈ మెరిట్ లిస్ట్‌లో వీళ్ళు ఇది కూడా స్టేట్ కూడా ఇచ్చుండాల్సింది. అసలు స్టేట్ ఇస్తే ఏ స్టేట్ నుంచి ఎంతమంది అప్లై చేస్తున్నారు తెలంగాణ బి కేటగిరీకి అనేది తెలిసేది మనకి. అది కూడా ఇచ్చి ఉండాల్సింది లిస్ట్‌లో. బట్ అది ఇవ్వలేదు. సో, ఎనీవే మనకి ఇంకా మనం చేసేదేం లేదు. సో, ఈ 179 సీట్స్ మీద అయితే మనం దాదాపు ఆశలు వదులుకోవాలి. నాకు తెలిసి ఇందులో ఒక 20 కంటే ఎక్కువైతే తెలంగాణ స్టూడెంట్స్‌కి రావు ఈ 179లో. సో, ఆఫ్‌కోర్స్ ఈ 985 సీట్స్ అయితే ఎట్లైనా మన తెలంగాణ స్టూడెంట్స్‌కి ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ వచ్చేసి ఇది యాజ్ యూజువల్ ఇందాక చూసినట్లయితే మనకి ఇది మైనారిటీ కాలేజెస్ అనమాట. ఈ 985 ప్లస్ 114 ఇది మొత్తం ఎంత అవుతున్నాయి మనకి 1099 సీట్స్ 100% తెలంగాణ స్టూడెంట్స్‌కే ఉంటాయి. బట్ ఇక్కడ ఈ 179 ప్లస్ ఈ 22 అంటే 201 సీట్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవి మాక్సిమం నంబర్ ఆఫ్ సీట్స్ ఈ 201 సీట్లలో నాన్ లోకల్ వాళ్ళకే బయట వాళ్ళకే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సో, దీని మీద కూడా మన పేరెంట్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైనా చేసి మరి దీంట్లో కూడా నాన్ లోకల్ అనేది మరి తెలంగాణ స్టూడెంట్స్‌కి బెనిఫిట్ అయ్యేలాగా కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా ఏదైనా తీసుకుంటారు నిర్ణయం అనేసి గవర్నమెంట్‌కి ఏదైనా రిక్వెస్ట్ ఇస్తారేమో అని చెప్పేసి నా రిక్వెస్ట్. చూడండి దాని మీద. నెక్స్ట్ వచ్చేసి సి కేటగిరీ. ఇక సి కేటగిరీ అని అంటే ఎన్ఆర్ఐ కోటా అనమాట. ఇన్ కేసు దీంట్లో మనకి అదే ఈ లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఈ బి కేటగిరీలో సీట్ రాకపోతే సి కేటగిరీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఆల్మోస్ట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ అది ఎందుకనంటే ఎక్కువ మంది అప్లై చేయరు బికాజ్ ఆఫ్ ద హ్యూజ్ ఫీజ్ అనమాట. ఫీ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఆ ఫీజు ఎంత ఉంటుందనేది కూడా ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అర్థమైంది కదా సీట్ మ్యాట్రిక్స్. సో, మనకి యాక్చువల్‌గా ఫైనల్ మెరిట్ లిస్టు అదేవిధంగా సీట్ మ్యాట్రిక్స్ ఫైనల్‌గా వచ్చిన తర్వాత దాన్ని బట్టి అసలు మనకి ఎంత ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఈ యూనివర్సిటీ ఫీజు బి కేటగిరీకి సంబంధించి మనము ఒకవేళ సీట్ వస్తే ఎంత ఫీజు పే చేయాలి అని అంటే ఎంబీబీఎస్కి అయితే మీరు 40,000 పే చేయాల్సి ఉంటుంది. బీడీఎస్ అయినట్లయితే 20,000 పే చేయాలి. ఏది బి కేటగిరీలో సీట్ వస్తే. ఓకే. అదేవిధంగా మీకు సి కేటగిరీలో సీట్ వచ్చింది అనుకోండి ఎంబీబీఎస్కి అయితే 70,000 పే చేయాలి యూనివర్సిటీ ఫీజు. అదేవిధంగా బీడీఎస్కి వచ్చేసి 40,000 పే చేయాల్సి ఉంటుంది. ఇది యూనివర్సిటీ ఫీజు. ఓకే. దీన్ని మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు అనమాట. ఇది కాకుండా మనకి ట్యూషన్ ఫీజు కూడా ఉంటుంది. ఓకే. ఈ ట్యూషన్ ఫీజు యాజ్ పర్ ద జియో ఉంటుందన్నమాట. ఈ జియో 106 ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఉంటుంది. ఆ ఫీజు ఈ అకాడమిక్ బ్లాక్కి ఎంత ఉంది అనేది కూడా నేను చూపిస్తాను. సో, ఇది ఫస్ట్ పాయింట్ ఏమో మన మైనారిటీ, నాన్ మైనారిటీ కాలేజెస్కి సంబంధించి. ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించింది అనమాట. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడాము. బి కేటగిరీలో సీట్ వస్తే 15 lakhs పర్ యానం ఉంటుంది. అండ్ సి కేటగిరీలో అయితే 22.5 lakhs. ఇది అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో, ఇక మనకి ఇది సీట్ మ్యాట్రిక్స్ ఇందాక చూసాం కదా.
రైట్. ఇది మనకి ఈ జిఓఎంఎస్ నంబర్ 106 అనమాట. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి 2023లో ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఇది 2023-26 బ్లాక్ పీరియడ్కి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ ఇది. ఓకే. సో ఈ సంవత్సరం కూడా మనకి ఇదే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ మీకు కాలేజ్ వైజ్ ఫీజ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది చూడండి. అపోలోలో మీకు ఏ కేటగిరీ అయితే 60,000 ఉంటుంది, బి కేటగిరీ అయితే 13 లక్షలు ఉంటుంది, 13 lakhs. ఓకే. అయితే సి కేటగిరీకి ఎంత పే చేయాలనంటే ఇది అప్ టు 2 times ఆఫ్ బి కేటగిరీ. బి కేటగిరీ ఎంత ఉంది? 13 lakhs. 13 lakhs ఇంటూ 2 అని అంటే మీకు అప్ టు 26 lakhs. అప్ టు 26 lakhs దే కెన్ ఛార్జ్ అనమాట ఈ ఫీజు. అంటే అప్ టు అన్నారు, దట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. సో 20 lakhs తీసుకోవచ్చు, 22 తీసుకోవచ్చు, 25 తీసుకోవచ్చు, 26 తీసుకోవచ్చు. కానీ 26 కంటే ఎబో తీసుకోవడానికి వీల్లేదనమాట. ఓకే. అయితే ఇప్పుడు కాలేజ్కి ఉన్న డిమాండ్ని బట్టి వాళ్ళు ఆ ఫీజు అనేది డిమాండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఆల్మోస్ట్ 26 lakhs ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఏది ఈ అపోలో కానీ లేకపోతే కామినేని, మమతా, బాచ్పల్లి ఇట్లాంటివన్నీ కూడా కొంచెం డిమాండ్ ఉన్న కాలేజెస్ కాబట్టి రెప్యూటెడ్ కాలేజెస్, వాటిలో ఫిక్స్డ్ అయితే ఉంటుంది. మేబీ 1 or 2 lakhs అటు ఇటుగా ఉండొచ్చు, అంతకుమించి అయితే ఎక్కువ తగ్గదు. రైట్. ఇక అయాన్ ఇదే ఒక మైనారిటీ కాలేజ్ అనమాట. దీంట్లో ఏ కేటగిరీ సీట్ వస్తే 60,000, బి అయితే 12,000. ఇది కూడా అప్ టు 2 times. ప్రతిదీ కూడా మనకి సి కేటగిరీ బి కేటగిరీ కంటే 2 times ఫీజు ఉంటుందన్నమాట. ఓకే. సో అరుంధతిలో 11,55,000 ఉంటుంది, భాస్కర్లో 11,55,000, తర్వాత చెల్మెడ ఆనందరావు 13 lakhs ఉంది. ఓకే. ఇది కరీంనగర్లో ఉంటుంది. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ 11,55,000, తర్వాత డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి 11,55,000. ఫాదర్ కొలంబో మనకి ఈసారి లేదు. ఓకే. ఈ సంవత్సరం అయితే లేదు, దీన్ని వదిలేసేయండి. నెక్స్ట్ డెక్కన్ కాలేజ్ మైనారిటీ 12,50,000 ఉంది. తర్వాత డాక్టర్ ఉమెన్స్ మెడికల్ కాలేజ్, డాక్టర్ విఆర్కే ఉమెన్స్ కాలేజ్ 12 lakhs ఉంటుంది. కామినేని అకాడమీ ఇది 13 lakhs ఉందన్నమాట. తర్వాత కామినేని నార్కెట్పల్లి ఇది కూడా 13 lakhs ఉంది. నెక్స్ట్ మమతా అకాడమీ మెడికల్ సైన్సెస్ 12 lakhs ఉంది. నెక్స్ట్ వచ్చేసి మమతా మెడికల్ కాలేజ్ ఇది ఖమ్మం 12 లక్షలు ఉంది దీంట్లో కూడా. తర్వాత మనకి మహావీర్ ఇన్స్టిట్యూట్ 11,55,000, మహేశ్వర 11,55, మల్లారెడ్డి మనకి దీంట్లో లేదు. ఓకే. ఇది డీమ్డ్ యూనివర్సిటీకి కన్వర్ట్ అయిపోయి ఈ 2 కాలేజీలు, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, ఇవి 2 ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయాయి. దాంట్లో 19 lakhs, 20 lakhs ఫీజు ఉంటుందన్నమాట. ఇన్ కేస్ దాంట్లో మీకు సీట్ కావాలి అని అంటే మీరు ఆల్ ఇండియా కోటాలో ట్రై చేసుకోవచ్చు. ఓకే. సో ఈ 2 కాలేజీలు వదిలేసేయండి. నెక్స్ట్ మెడిసిటీలో 12 లక్షలు ఉంది, ఎంఎన్ఆర్లో 13 లక్షలు ఉంది, ప్రతిమలో 12 లక్షలు, ప్రతిమ 11,55, ఆర్వీఎంలో 12 lakhs, షాదన్ మైనారిటీ కాలేజ్ 12 lakhs, తర్వాత మనకి ఎస్విఎస్ మెడికల్ 1250, సురభి 1155, తర్వాత టిఆర్ఆర్ 1155. ఇవి మనకి బి కేటగిరీ ఫీజులు అనమాట. ఈ బి కేటగిరీకి డబల్ మనకి సి కేటగిరీ ఫీజు ఉంటుంది. ఇన్ కేస్ ఆ డబల్ అని అంటే ఇప్పుడు 12,50,000 అనుకోండి, అంటే 25 లక్షలు అవుతుంది, 25 lakhs అవుతుంది per annum. ఒకవేళ మీకు అలా ఏదైనా తక్కువలో కావాలి, 13 అంటే 13, 26 అవుతుంది కదా, 26 గట్లేమో మనకి ఏదైనా కొంచెం తక్కువలో కావాలి అని అంటే కొన్ని కాలేజీల్లో మనకున్న కాంటాక్ట్స్తోనే మీకు తక్కువకి మాట్లాడి ఇప్పించే అవకాశం అయితే ఉంది. ఇన్ కేస్ అలాంటి రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉన్నట్లయితే కింద స్క్రోలింగ్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, లేదంటే కాల్ అయినా చేయండి. ముందుగా మెసేజ్ చేయండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే. సో ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పటివరకు చూసారనంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుందని అర్థమవుతుంది. సో దయచేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎవ్రీడే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.